వెల్కమ్ టు ఐ న్యూస్. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ఎస్ నాయకులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు కవిత విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఒకే కేసులో ఒకరికి బెయిల్ ఇచ్చి మరొకరికి ఎందుకు ఇవ్వలేదనే విషయమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఆమె ఇంకా ఎన్ని రోజులు జైల్లో ఉండాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవితకు బెయిల్ రాకపోవడానికి, మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి ప్రధాన కారణాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి 5 నెలల నుంచి తీహార్ జైల్లోనే ఉన్న ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశనే ఎదురైంది. సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారించింది. అయితే బెయిల్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ వర్గాలు షాక్ గురయ్యాయి. ఇదే కేసులో 17 నెలల నుంచి జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొన్ని కామెంట్లు కూడా చేశారు. బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉందని, కోర్టు విచారణ వేగంగా జరపాలని డిమాండ్ చేసే హక్కు కూడా ఉందని అన్నారు. దీంతో కవిత కూడా 5 నెలల నుంచి జైల్లో ఉంటుంది కాబట్టి ఈసారి బెయిల్ వస్తుందని భావించారు. కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఏకంగా కవితకు బెయిల్ వస్తుందని ప్రకటించారు కూడా. కవిత తరపు న్యాయవాదులు కూడా ఈసారి బలంగానే వాదనలు వినిపించారు. కవిత అనారోగ్యాన్ని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక మహిళా నాయకురాలు అని చూడకుండా అరెస్టు చేసిన దగ్గర నుంచి అనేక రకాలుగా నిబంధనలను ఉల్లంఘించారని కూడా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు మాత్రం కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దో గట్టిగా వాదించారు. మొత్తం కుంభకోణంలో కవిత సూత్రధారి అని, విచారణలో ఏమాత్రం సహకరించలేదని, బెయిల్పై బయటకు వస్తే విచారణను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇద్దరి వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వొద్దనే నిర్ణయించింది. కవిత లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని సిబిఐ, ఈడీలను కోరింది. వివరణ వచ్చిన తర్వాత బెయిల్ పిటిషన్లపై మరోసారి విచారణ జరుపుతామని చెప్పిన సుప్రీంకోర్టు కేసును ఆగస్టు 20కి వాయిదా వేసింది. అయితే ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చి కవితకు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. మనీష్ సిసోడియా పాత్రతో పోల్చుకుంటే కవిత పాత్ర స్కామ్లో పెద్దదని, అందుకే సులభంగా బెయిల్ రావట్లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అదీకాక మనీష్ సిసోడియా 17 నెలల నుంచి జైల్లోనే ఉంటున్నారు. సిబిఐ, ఈడీలు అనేక దఫాలుగా ఆయనను విచారించాయి. ఆయన కూడా విచారణకు సహకరించారు. భవిష్యత్తులో కూడా విచారణకు సహకరిస్తారని మాటిచ్చారు. కానీ కవిత విషయం మరోలా ఉంది. గతంలో విచారణకు రమ్మని పిలిస్తే చాలాసార్లు ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. కాబట్టి విచారణకు సహకరించడం లేదనే కోణంలో దర్యాప్తు సంస్థల న్యాయవాదులు వాదించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించినట్లు చెబుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ఎస్ వర్గాలు తాజా పరిణామాలతో షాకు గురయ్యాయి. కవిత తండ్రి మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా బెయిల్ వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నారు. అయితే బెయిల్ రాకపోవడంతో కేసీఆర్ కుటుంబంలో నిరుత్సాహపూరిత వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత కేటీఆర్, హరీష్ ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ నెల 20న జరిగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్పై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్పినట్లు సమాచారం.